సో దిస్ 7th చాప్టర్ ఎండెడ్ అప్ ఇన్ స్ట్రగుల్. ఈ 7వ అధ్యాయము ఒక భయంకరమైన స్ట్రగుల్ లో ఎండ్ అయిపోయింది. సో 8వ అధ్యాయం ఇక్కడ పౌలు గారు అంటున్నారు, therefore now there is no condemnation to those who are in Christ. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. 24th verse, wretched man that I, who will deliver me from the body of death. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు, మరణమునకు లోనగు శరీరము నుంచి నన్నెవడు విడిపించును. మరణమునకు లోనగు శరీరం నుంచి ఆలోచిస్తున్నారండి ఎవరైనా ఇట్లా? ప్రతి విశ్వాసికి, అంటే ఎవరికైనా జీవితంలో ప్రతి మనిషికి వచ్చే క్వశ్చన్ ఇది. విశ్వాసి కనే కాదు, ఎవరికైనా వచ్చే క్వశ్చన్ ఇది. దానికి ఆన్సర్ ఇక్కడ రోమన్స్ 8 లో ఉంటది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఏ శిక్ష విధి లేదు అన్న దానితో మొదలయ్యి ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే, క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఏది ఎడబాటు చేయలేదు. లాస్ట్ వచనంలో లాస్ట్ లైన్ చూడండి, హూ విల్ బి ఏబుల్ టు సెపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. ఈ మరణమునకు లోనకు శరీరము నుంచి నన్ను ఎవరు విడిపించగలరు అన్న క్వశ్చన్ కి ఆన్సర్, దేవుని ప్రేమ నుంచి నన్ను ఎవరు ఎడబాటు చేయగలరు. ఎంత బలమైన ప్రేమ అండి. 7th chapter ended up with this question, who will deliver me from this body of death. That was the question in the 7th chapter 7:24. Wretched man that I am, who will deliver me from the body of death. That was the question, that was the struggle in chapter 7. And here chapter 8 begins with victory. He says, therefore now there is no condemnation to those who are in Christ. And this chapter began with no condemnation and it ended up with no separation. It was answered here, the question was answered here. He says, who will be able to separate us from the love of God in Christ Jesus our Lord. So this chapter 8, Romans chapter 8, is from condemnation to freedom. It is from fear to sonship. It is from weakness to glory. So from struggle to victory. This chapter moves us from struggle to victory, from condemnation to freedom, from fear to sonship, from weakness to glory. So no condemnation is our position in Christ. నీకు శిక్ష లేదు అనేది లీగల్ గా జ్యుడిషియల్ టర్మ్. అది నీకు యేసు క్రీస్తులో, అది నీకున్న పొజిషన్. నువ్వు యేసు క్రీస్తులో కనుకుంటే నీకు శిక్ష లేదు. ఎప్పుడు శిక్ష లేదు? ఇప్పుడు ఆయనను అంగీకరించిన ఆ క్షణం నుంచి నీకు ఏ శిక్ష విధి లేదు. ఎందుకు విధి లేదు? ఎందుకు ఏ శిక్ష విధి లేదు? వై దేర్ ఇస్ నో కండెమనేషన్? బికాస్ హిస్ రైచియస్నెస్ బికేమ్ యువర్ రైచియస్నెస్. ఆయన నీతిని నువ్వు ధరించుకున్నావు. హిస్ విక్టరీ బికమ్స్ యువర్ విక్టరీ. దట్స్ వై యూ కెన్ ఓవర్కమ్. హిస్ స్టాండింగ్ బికమ్స్ యువర్ స్టాండింగ్. ఆయన తండ్రి ముందు నిలబడినది నువ్వు నిలబడుతున్నావు. ఆయన విజయము నీ విజయము, ఆయన నీతి నీ నీతి. సో దేవుడు మన యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి ఆయన జడ్జి చేయడు. హీ సీస్ us త్రూ జీసస్ క్రైస్ట్. మనలను యేసు క్రీస్తు ద్వారా ఆయన మనలను చూస్తున్నాడు. అందుకనే మనకు ఏ శిక్ష విధి లేదండి.